అనకాపల్లి జిల్లాలో ఎస్ఎస్సియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవడ ఫార్మసీస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ వాసులు కాగా ఒకరు విజయనగరం వాసిగా గుర్తించారు. వారిలో కె సూర్యనారాయణ, రోయా అంగరియా, లాల్ సింగ్ పూర్తి, ఇక వైభవ్ కోనలు ఉన్నారు. వీరిలో సూర్యనారాయణది విజయనగరం జిల్లా. గాయపడిన బాధితుడు సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో సినర్జిస్ ఫార్మాసిటికల్ కెమికల్ కంపెనీలో పేలుడు ప్రమాదం జరిగింది. ఆ పేలుడు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు పడ్డారు. గాయాలపడిన నలుగురు క్షేత్రస్థాయిలోని పరవాడ మండలం దగ్గర నుంచి నేరుగా విశాఖ ఎండస్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇది రాత్రి 12:30 సమయంలో మధ్యలో జరిగిన కారణంగా ఇది బాధితుల బంధువులకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకపోవడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ స్నేహితులు అయితే ఉన్నారు. వాళ్ళ ద్వారాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగా ఉదయం 10 గంటలకు తెలుసుకొని వాళ్ళు నేరుగా విజయనగరం జిల్లా నుంచి డైరెక్ట్ నేరుగా విశాఖపట్నం వచ్చి బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారో మరిన్ని వివరాలు బంధువులు తెలుసుకున్నాం. సార్ ఏ విధంగా తెలిసింది సార్? ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందంటే 7:30 ఫోన్ చేశారు. ఇలా ఫలానా హాస్పిటల్లో జాయిన్ చేసి జరిగిందని చెప్పారు. కంపెనీ అయితే ఫోన్ రాలేదు. తర్వాత మేము వెంటనే ఆటోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూపించడానికి కూడా డాక్టర్ చేస్తానని చెప్పి విషయం బాగా కాలిపోయింది. ఆ తర్వాత చూస్తున్నటువంటి డాక్టర్ గారు మమ్మల్ని పిలిచి బాగా కాలిపోయింది. లోపల పార్ట్స్ కూడా కాలేదు కాబట్టి గ్యారెంటీ లేదు, మా ప్రయత్నం మేము చేస్తాము, గ్యారెంటీ లేదు డాక్టర్ గారు. అది చెప్పలేదు సార్. క్షేమంగా అనేది చెప్పలేదండి, గ్యారెంటీ లేదంటారు డాక్టర్ గారు. ఆయన చూస్తున్నటువంటి డాక్టర్ గారు గ్యారెంటీ లేదు, మా ప్రయత్నం మేము చేస్తామని అంటారు. వేరే పెద్ద హాస్పిటల్ పంపించండి, ఇదే పెద్ద హాస్పిటల్, మరి పెద్ద హాస్పిటల్ చేయదంటారు. అయితే సూర్యం నిన్న ఉద్యోగం చేసి ఈ రోజు సెలవు పెట్టేసి విజయనగరం జిల్లా వచ్చి తన పెళ్లికి ఒంట్లో పోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి, అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది అని చెప్పి వస్తానని చెప్పేసి జరిగిన ఘటనలో ఈ దురదృష్టకరం జరగడం చాలా బాధాకరం. ఎలా ఉందండి ఆ బిడ్డ పరిస్థితి, ఆ తల్లి పరిస్థితి? ఏ విధంగా మీకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం హామీ ఇచ్చారండి? ఏం చెప్పలేదు సార్, ఏమీ లేదు. ఆ పిల్లలు కూడా ఎలా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. 800 గ్రాములు పుట్టాడు ఆ పిల్లలు. తల్లి నెలల పట్టు 800 నెలలు పుట్టాడు. వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, 15 రోజులు అవుతుంది. అక్కడికిక్కడికి పిల్లలు చూడారని తిరుగుతూ మధ్య బాధ ఏమో సార్, మరి చెప్పలేదు. డాక్టర్ గారు అలాగని చెప్పి మాకు మాటలు రావట్లేదు. డాక్టర్ గారు అది బాగానే ఉంది అంటారు అనేసి మేము మన నలుగురు కంటే బాబు బాగుంది చూడాలంటే ఇంకా కొంచెం పర్వాలేదు, ఒక 10 రోజులు 20 రోజులు 2 రోజులు అయిన తర్వాత అయినా బాగుంటుందని డాక్టర్ గారు ఇలా చెప్పి అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం కూడా స్పందించి ఇంకా మంచి డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ బాగున్నోడికైనా ఇంకా కొద్దిగా మంచి వైద్యం చేస్తే బాగుంటుంది. మరి లేకపోతే అనాథలు అయిపోతాం సార్, పిల్లలు కూడా అనాథలు అయిపోతారు. చిన్న పిల్లలు సంవత్సరంన్నర బాబు, ఇప్పుడు మొన్న 15 రోజులు ప్రభుత్వం. ఒక వ్యక్తి ఏదైనా ఉండేటప్పుడు ఇచ్చారని హ్యూమన్ రిసోర్స్ ఫలానా జరిగింది, ఇలా కెమికల్ కలిపినప్పుడు జరిగింది, లేదంటే ఇలా జరిగింది. ఈ చిన్న ఇప్పుడు ఇంటిమేట్ వాళ్ళు ఒక ప్రమాదం ఇష్యూ 1 o'clock 2 o'clock జరిగింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు 6 o'clock, అది వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చెప్పి తెలిసింది తప్ప వాళ్ళు 6 o'clock 7 o'clock ఫోన్ చేసి చెప్పారు. అంటే ఈ మధ్య ఇంత టైం గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కంపెనీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ముందు జరిగిన సిచ్యువేషన్ చెప్పాలి కదా. ఏదైతే యాజమాన్యం మీకు ఏమాత్రం ఇంటిమేషన్ ఇవ్వలేదని అంటారు? ఖచ్చితంగా ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదా సార్? ఒకవేళ ఇక్కడికి వచ్చి అడిగితే వాట్ ఇస్ ద ఎలా జరిగింది, మేజర్ కాజ్ ఎలా జరిగిందంటే హెచ్ఆర్ ఏమంటున్నాడంటే అదేం కాదమ్మా ఇలా కాదు, మీ వాడు బాగున్నాడు, మా వాడు బాగానే ఉన్నాడు అది డాక్టర్ చెప్తారు. కానీ హెచ్ఆర్ ఏమంటున్నాడు మీ వాడు బాగానే ఉన్నాడు అంటున్నాడు తప్ప అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అని ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ కంపెనీ కూడా చాలా దారుణంగా రెస్పాండ్ అవుతున్నారు సార్. వాళ్ళైతే మీకు సమాచారం ఏ విధంగా తెలిసింది? మాకు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ దగ్గరున్న వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ మాకు కాల్ చేసి చెప్పారు ఇలా జరిగింది, ఈ విషయం ఇలా జరిగిందని.
అయితే సమాచారం స్నేహితులు చెప్తే కానీ కార్మికులు చెప్తే కానీ బయట రాని విషయం వాటిల్లో ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. దీన్ని ఏ విధంగా ఇప్పుడు అయితే మెరుగైన వైద్యం ఇవ్వాలంటున్నారు, కోరుతున్నారు, అలాగే ప్రభుత్వం కూడా ఇస్తారంటుంది. కానీ 70% కాలిపోయింది అంటున్నారు. దానికి ఏ విధంగా మరి ఏదైనా ఉన్నతమైన హాస్పిటల్కి తీసుకెళ్తారా, లేదా ఏ విధంగా మీరు ఇస్తారు, అసలు ఏం చేస్తారు, మీకు ఏ విధంగా న్యాయం చేస్తారు? జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఈ విధంగా మాకు భరోసా అనేది ఇచ్చారు. బట్ డాక్టర్స్ చెప్తుంది అంటే 70% బాడీ అనేది బర్న్ అయిపోయింది. ఎలా ఇక్కడ దానికి కేజీహెచ్ నుండి తెప్పిస్తానంటున్నారు, చాలా మంచి విషయమే. కానీ ఇంకా చాలా దగ్గరగుండి చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రభుత్వం స్పందించాలి. చూస్తున్నట్టుగైతే మాకు ఏమీ లేదు, ప్రభుత్వం స్పందించాలి, మా న్యాయం చేయాలి, మెరుగైన వైద్యం ఇవ్వాలి, మా సూర్యాన్ని మాకు తిరిగి ఇవ్వాలి, అలాగే నా బిడ్డకు కూడా తండ్రిని చూపెట్టాలని చెప్పి వాళ్ళ హృదయవేదన చూపిస్తున్నారు. అయితే మొన్న చూస్తే అచ్యుతాపురం మండలంలో జరిగిన పేలుడు కానీ, నేడు చూస్తే పరవాడలో జరుగుతున్న ఈ కెమికల్ రియాక్టర్ ఫ్యాక్టరీ కానీ ఏమాత్రం యాజమాన్యానికి పద్ధతులు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే జరిగిన ఘటన ఏమాత్రం బయటకు తెలియకుండా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించడం నేరుగా అతను హాస్పిటల్ చేసి అతను గోప్యంగా ఉంది. డాక్టర్లు అయితే పూర్తిగా ఈయన పరిస్థితి అయితే బాగాలేదు, చాలా విషమంగా ఉంది. ఏ విషయానికైనా మెరుగైన వైద్యం చూసినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ మాకు నమ్మకాలు లేవు. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయాలి, మా వెంటనే మాకు అప్పచెప్పాలంటూ బాధ్యతలు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఇండస్ హాస్పిటల్ నుంచి కెమెరామెన్ సంతోష్ ఈశ్వర్ రెడ్డి, దీపా న్యూస్, వైజాగ్.